మెదక్ పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వివిధ రకాల ఆయుధాలు, బాంబులు, బాంబు డిటెక్టర్స్, డాగ్ స్క్వాడ్ అంశాలపై అవగాహన కల్పించారు. అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల దినం వారోత్సవాలలో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 31వ తారీఖు వరకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలీసుల యొక్క సేవలను, త్యాగాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పోలీస్ అమరవీరుల దినం, పోలీస్ ఫ్లాగ్ డే, పోలీస్ కమమరేటివ్ ఈవెంట్స్ అండ్ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈపీఓలో పోలీస్ మన ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థులు దాదాపు 200 మంది విద్యార్థులు స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ఈ తిలకింద జరుగుతుంది. ఓపెన్ హౌస్లో భాగంగా ఈరోజు మన జిల్లాలో ఉన్న ఈపీఓలో ఉన్న ఎయిర్ క్వార్టర్స్ ఉన్న వెపన్స్ AK-47, SLR, తర్వాత ఇన్సాస్, పిస్టల్, రివర్, అన్ని రకాల వెపన్స్ గురించి మరియు బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్ గురించి, తర్వాత డాగ్ స్క్వాడ్స్ గురించి వీళ్ళందరికీ స్టూడెంట్స్కు అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు పోలీసు ఫ్లాగ్ డే వీక్ సందర్భంగా మన జిల్లాలో ఉన్న అందరు విద్యార్థులకు, ప్రజలకు అందరికీ కూడా పోలీస్ యాక్టివిటీస్ గురించి ఈ యొక్క ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. ఈ నెల 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ఈ 10 రోజులు మా జిల్లాలో ఓపెన్ హౌస్, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, తర్వాత కొవ్వొత్తుల ర్యాలీ, తర్వాత సైకిల్ ర్యాలీ, తర్వాత డిస్ట్రిక్ట్ పోలీస్ పర్సన్స్ వాళ్ళ ఇల్లు విజిట్ చేయడం, తర్వాత ఎస్ఏ రైటింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్, షార్ట్ ఫిలిమ్స్, రకరకాల యాక్టివిటీస్ పోలీస్ ఫ్లాగ్ డే వీక్ సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీంట్లో ప్రజలందరూ కూడా పాల్గొనాలి. అట్లాగే విద్యార్థులు కూడా వాళ్ళ చదువుతో పాటు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు, ఏం కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలా అభివృద్ధి నిర్వహిస్తున్నారని చెప్పి స్టూడెంట్స్కు అవగాహన చేయడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని పోలీసు వీక్ అంటే వారోత్సవాలు కూడా విజయవంతం చేయాలని జిల్లా పోలీస్ పట్టణ కోరుకుంటున్నాను.